వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలో అకాల వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని జాతీయ రహదారి దిగ్బంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, అధికారులు వెంటనే పంటలను సర్వే చేపట్టాలని, తప్పుడు నివేదికలతో రైతులను నిండా ముంచుతున్న మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని, అకాల వర్షాలతో వరి పంట మునిగి నష్టపోతే వైరస్ అంటూ కుంటి సాకులు చెప్తున్న ఏవో రైతుల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రైతుల చేతికట్టిన పంటలు నష్టపోయి 10 రోజులు కావస్తున్న అధికారులు పంట నష్టం సర్వే చేయకపోవడం దారుణమని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో ఎస్ఐ రఘుపతి తహసీల్దార్ గారితో మాట్లాడించడంతో 2 రోజుల్లో సర్వే చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని తెలపడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, మాజీ రైతు బంధు కమిటీ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు వచ్చి చేస్తామని హామీ వాళ్ళు రేపటి నుంచి వారం నుంచి ఆఖరి మేము 2 సార్లు వారం అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.